సో అందరికి నమస్కారం అండి. క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అనగా మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గారు స్థాపించిన ఈ కంపెనీకి 4th జనరేషన్ ఆంటర్ప్రినర్స్ మేము. చందా అంజయ్య పరమేశ్వర్ అండ్ సన్స్ పేరుతో క్యాప్స్ గోల్డ్గా రీనేమ్ చేయడం జరిగింది. సో ఈ సంస్థ తరఫున యాజ్ అ 4th జనరేషన్ ఆంటర్ప్రినర్ మనకు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఓల్డ్ అల్వాల్లో బాయ్స్ హై స్కూల్ ZPHS 2 క్లాస్ నిర్మాణము ఈరోజు ఆహ్లాదమైన వాతావరణంలో గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమంకు మన రౌండ్ టేబుల్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొచ్చారు నా దగ్గరికి. దాని తర్వాత వెంటనే నేను స్పందించి మా సంస్థ తరఫున 2 క్లాస్ రూమ్స్ కూడా గొప్పగా కట్టిస్తామని చెప్పి మేము అంగీకరించడం జరిగింది. ఆ ద్వారా అతి వేగవంతంగా 2 నెలల టైంలోనే ఈ 2 క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసుకొని ఈరోజు గొప్ప ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. సో మా సంస్థ తరఫున ఈ 2 క్లాస్ రూమ్స్ నిర్మించి భావితరాలకు ఒక మంచి పని, ఒక మంచి స్థిరంగా ఉండిపోయేలాగా ఒక స్కూల్ ఉంటుందంటే చాలా సంతోషమైన విషయం అది. సో ఆ విధంగా ఈ కార్యక్రమం అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. సో రీసెంట్ టైంలో బహదూర్పల్లిలో ఇంకొక స్కూల్ నిర్మిస్తున్నాము. ఈ ఇయర్లోనే ఓపెనింగ్ ఉంటుంది. అది కూడా మా వాసవి ఫౌండేషన్ తరఫున అది మేము పర్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది DO గారి దగ్గర. సో అతి త్వరగా అది కూడా ఓపెనింగ్ ఉంటుందండి. వాసవి ఫౌండేషన్ తరఫున సమద అనే ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ సమద అనే ఒక కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ ఎక్కడ ఉన్నా కానీ మేము నిర్మించడం జరుగుతుంది. సో పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఎడ్యుకేషన్ అనేది ఈరోజు ఒక అన్నం పెడితే కానివ్వండి, లేదంటే ఒక వ్యక్తికి ఏదైనా డబ్బు ఇస్తే కానివ్వండి, అది టెంపరీ అండి. అదే ఆ విద్య నేర్చుకునే ఒక అవకాశం కల్పించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటి దానికి నిర్మించడానికి వాసవి సంస్థ ఈరోజు ముందుకు వస్తున్నది. వాసవి ఫౌండేషన్ తరఫున మేము అటువంటి గొప్ప కార్యక్రమాలు స్కూల్ అండ్ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ కోసమే మా ఫౌండేషన్ తరఫున మేము అటువంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాము. అటువంటివే చేపడుతున్నాము ఫ్యూచర్లో కూడా. సో రీసెంట్గా బహదూర్పల్లిలో ఒక ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. అదే భాగంగా దాదాపుగా ఒక 100 మంది చిల్డ్రన్ అందులో చదువుకోబోతున్నారు. అలాగే ఈ సంవత్సరంలో మన మహబూబ్ నగర్ జిల్లాలో ఎర్రకుంట మరియు చింతకుంట తాండా అని చెప్పి 2 తాండాల్లో మేము అక్కడ సమీపంలో ఎర్రకుంట మరియు చింతకుంట తాండా సమీపంలో ఒక పెద్ద ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. సో అందులో CSR భాగంగా 2 అంగన్వాడీ సెంటర్స్ కూడా అక్కడ నిర్మిస్తున్నాము. అది కూడా ఈ ఇయర్లో 2 ఓపెనింగ్స్ ఉండడం జరుగుతాయి. మీరు అది కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ.